ఓం వారాహి దేవ్యే నమః. అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. అందరూ చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఒకవేళ వీలు పడకపోయినా, ఒకవేళ మీకు అసలు తెలియకపోయినా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయినా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు వీలున్న రోజుల్లో అమ్మవారి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చని నందూరి శ్రీనివాస్ గారి ఛానల్లో చక్కగా చెప్పారు. అండ్ నేను ఆ ఛానల్లో చూసే నేను కూడా అమ్మవారి గురించి తెలుసుకుంటూ వచ్చాను. అమ్మవారు నా గురువు, నాపై చూపించిన కృప గురించి మీతో చెప్పాలని ఈ చిన్న ప్రయత్నం. కొన్నాళ్ల క్రితం నేను అమెరికా వెళ్తున్నప్పుడు, మా అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నప్పుడు మేము నలుగురు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఐర్లాండ్లో ప్రీ ఇమిగ్రేషన్ ఉంటుందండి అమెరికాకి. అదొక వెసలుబాటు. సో ఆ ప్రీ ఇమిగ్రేషన్ చెక్ కన్నా ముందర, అంటే కరెక్ట్గా సెక్యూరిటీ చెక్ అయ్యి మేము వేసుకోవాల్సిన బ్యాగ్ ఏదైతే ఉంటుందో వెనకాల బ్యాక్ ప్యాక్, అంతే నాకు మా పెళ్ళైనప్పటి నుంచి ఉండుంటుందేమో. అంత చక్కగా, అంత పర్ఫెక్ట్గా దాన్ని ఎప్పుడు ఎక్కడ ఏది మర్చిపోకుండా అంత పర్ఫెక్ట్గా ఉంటాం. అసలు దానిలో డౌటే లేదు. ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ఆ బ్యాక్ ప్యాక్ సెక్యూరిటీ చెక్ అయ్యి డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఏరియాలో ఆయన ఏదో షాపింగ్ చేస్తుంటే నేను ఆయన దగ్గర నుంచి ఆ బ్యాక్ ప్యాక్ తీసుకుని అలా కూర్చుని ఉంటే మీరు నమ్మరు, అసలు అక్కడ ఎక్కడా గుర్తు రాలేదు. ప్రీ ఇమిగ్రేషన్ అన్నాను కదా, సో ఆ చెక్ కూడా వెళ్ళిపోయాం. ఆ లోపలికి వెళ్ళాం. తీరా చూస్తే అక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని ఏం అడగకపోవడం వల్ల మేము బ్యాక్ ప్యాక్ మా దగ్గర లేదు అనే విషయం రియలైజ్ అవ్వడానికి వెయిటింగ్ ఏరియా ఉంటుందో ఆ వెయిటింగ్ ఏరియాలోకి వచ్చి రిలాక్స్ అవుతూ అప్పుడు రియలైజ్ అయ్యి సడన్గా బ్యాగ్ లేదు అని గుర్తొచ్చింది. ప్రీ ఇమిగ్రేషన్ అయిపోవడం వల్ల ఆ ఏరియాని దాటి వెళ్ళడానికే లేదు, ఎయిర్పోర్ట్లోనే పోగొట్టుకున్న, ఎయిర్పోర్ట్లో వెతుక్కోవడానికి కూడా అవకాశం లేదు. ఎయిదర్ మేము ఇంకా ప్రయాణం మానుకొని బయటకు వస్తే తప్పించి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులో మాకు పాస్పోర్ట్స్ అవన్నీ కూడా మాతో పాటే ఉన్నాయి. మా వారు విడిగా క్యారీ చేశారు. అందువల్ల అది కూడా తెలియలేదు. ఆ పాస్పోర్ట్స్ ఎక్కడికక్కడ చూపించాలి కదా డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఏరియాలో షాపింగ్ చేసినప్పుడు. సో అందుకని అది తెలియలేదు. అద్భుతం ఏంటంటే ఎప్పుడు ఆఖరికి గోల్డ్ కూడా ఆ బ్యాగ్లో ఉండవలసింది. ఎందుకో మా పెద్ద బాబుని సదరమని అడగడం వల్ల తన వెనకాల ఉన్న బ్యాక్ ప్యాక్లో ఆ గోల్డ్ పెట్టడం వల్ల గోల్డ్ మాతోనే ఉంది. మా ఆఫీస్ ల్యాప్టాప్స్ కూడా మాతోనే ఉన్నాయి. సో నేను పోగొట్టుకున్నదల్లా నా ఫోన్ అండ్ ఇక్కడ తిరిగి రావడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఐఆర్పి కార్డులు, పీపీఎస్, డ్రైవింగ్ లైసెన్స్. మీరు ఒకటి చెప్పండి, అన్నీ అందులో ఉన్నాయి. మీరు నమ్మరు, డెసిషన్ తీసుకున్నాం ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఈధర్ అట లేకపోతే పూర్తిగా బయటికి రావాలా అని. సో డిసైడ్ అయ్యి వెళ్ళడానికే రెడీ అయిపోయాం. సో వెళ్ళిపోయాం. కానీ అక్కడ మేము చేయాల్సిన విశ్వ ప్రయత్నాలు చేసాం. వాళ్ళని అడిగాం, కాల్ చేశారు, ఎతికారు, అక్కడ పలానా ఏరియాలో మేము ఉన్నాము, ఇక్కడ ఏమైనా పోయి ఉండొచ్చు అని అన్నీ చెప్పాం. ఏమీ దొరకలేదండి.